నమస్తే నాగేశ్వర్ గారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన కీలకమైన హామీని ఈ 18 రోజుల్లోనే అమలు చేసింది. నిన్న పింఛన్ల పంపిణీ అట్టహాసంగా పండగలా జరిగిన పరిస్థితి సార్. సో పింఛన్ల పంపిణీ అనేది ఎన్నికలకు ముందు కూడా చాలా వివాదమైంది. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమా అంటూ కూడా అప్పటి ప్రతిపక్షాలు ఇప్పటి అధికార పక్షం క్వశ్చన్ చేసిన పరిస్థితి. సో పింఛన్లు ఎన్నికలకు ముందు కూడా వివాదమైన నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాల్లో ఉన్న తేడా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆరోపణలు స్టార్ట్ చేసింది సార్. పింఛన్లపై పెత్తనం ఉంది, ఈ కూటమిలోని 3 పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఉంది అని చెప్పేసి. అంటే పింఛన్ల పైన పెత్తనం ఉన్నది అంటే ఆధిపత్య పోరు లేదు. అన్నదేంటి అంటే ఈ 3 పార్టీల నాయకులు ప్రజల పింఛన్లు ఇవ్వడం ప్రక్రియ పైన ఆధిపత్యం ఉంది అన్నారు. పార్టీల మధ్య ఆధిపత్య పోరు కాదు అది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఒకటి, పండగలాగా జరుపుకోవడం. అది కూడా ఎవరైనా అడగచ్చు, ఎందుకు పండగలాగా జరుపుకోవాలి, ఇది ప్రజల సొమ్ము కదా. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు అధికార పార్టీ అడిగింది ఏంటి, ఆయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేటప్పుడు ఇంత హడావుడు ఎందుకు అని. అప్పుడైనా ఇప్పుడైనా ఒక రాజకీయ పార్టీ ఒక ప్రజోపయోగ కార్యం చేసినప్పుడు దాన్ని ప్రజలకు మరింతగా జనంలోకి తీసుకెళ్ళటానికి, ఒక రాజకీయ ప్రభావాన్ని చూపటానికి రాజకీయ ప్రచార అంశంగా మార్చుకుంటుంది. అందులో తప్పని అనుకోను. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్ళి పెనమాకలో పింఛన్ ఇవ్వడం, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇవ్వడం, దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ ప్రాసెస్. అది నేరం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీ నిరంతరం ప్రజలను ఆకర్షించగలగాలి. సో లేకపోతే రాజకీయ పార్టీ బ్యూరోక్రసీ కాదు కదా. ఐఏఎస్ అధికారులు లాగా రాజకీయ నాయకత్వం పనిచేయలేదు. బ్యూరోక్రసీ ఏమో రొటీన్గా ఏం చేయాలో చేస్తూ పోతుంటారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తించే విధానానికి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తించే విధానానికి తేడా ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ తన డ్యూటీని డిశ్చార్జ్ చేస్తుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్రజల్ని మొబిలైజ్ చేయాలి. అందువల్ల ఉత్సవాలుగా జరుపుకోవడం, ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చిన, ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నామన్న సంగతి ప్రజలకు పార్టీలు చెప్పాలి. కనుక ఉత్సవంగా జరుపుకోవడం, పండుగగా జరుపుకోవడంలో తప్పేమీ లేదు. ఇక రెండవది, ఇంటి వద్దనే బటన్ నొక్కకుండా పంపిణీ జరిగింది. సో ఇది ఎన్నికలకు ముందు కాదు వివాదమైంది, ఎన్నికల సమయంలో వివాదమైంది. ముందు సమస్య ఏమీ లేదు. ముందు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇచ్చారు, లేదు బటన్ నొక్కారు కొన్ని. సో అప్పుడు ప్రాబ్లమే లేదు. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వల్ల ప్రజలకు అది రాజకీయంగా ప్రభావం చూపుతుంది అనే అంశం పైన ఎన్నికల కమిషన్ దాకా వెళ్తే దానిపైన మీరు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనేది నిబంధన వచ్చింది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తెలివిగా దాన్ని టీడీపీ పైన నెట్టివేసే ప్రయత్నం చేసింది. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఈ ప్రచారం ఫలితం ఇవ్వదు, అల్టిమేట్గా మాకు పింఛన్ రావటానికి ఇబ్బంది అవుతుందన్న అంశమే డామినేట్ చేస్తుంది. సో వైసీపీ రాజకీయ వ్యూహం ఏముండే అంటే పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడింది కనుక ప్రజలు ఇబ్బంది కలిగి మా ఇబ్బందులకు చంద్రబాబు నాయుడు కారణమని అనుకొని మాకు ఓటేస్తారని వైసీపీ వ్యూహం చేసింది. అక్కడ అదే వ్యూహమే బెడిసి కొట్టింది. ప్రజలు అల్టిమేట్గా ప్రభుత్వం నుంచి రావాల్సింది, రాకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు తప్ప ప్రతిపక్షాన్ని ప్రశ్నించరు. సో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా ఇంకోరు అడ్డుపడ్డా కాదు, నువ్వు ఆల్టర్నేట్గా ఎఫిషియెంట్ మెకానిజం ఫర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకోగలగాలి. డెలిబరేట్గా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన పని, జగన్ చేసిన పని ఏంటంటే అసలు పింఛన్ల పంపిణీని ఒక రాద్ధాంతంగా మార్చి, ఆ రోజు మన పత్రికల్లో చూసాం, అవ్వ తాతలు ఎండలో నిలబడ్డారు, వాళ్ళు చనిపోయారు ఎండకు పడిగాపులుగా సరే ఇవన్నీ చూశారు. సో వైసీపీ ఆశించింది ఏంటంటే ఇలా రోజు ప్రతి పింఛన్ దారు ఇలా ఇబ్బంది పడి గంటల లైన్లో నిలబడి బ్యాంకులలో దగ్గర వెయిట్ చేసి తమ దుస్థితికి చంద్రబాబు నాయుడు కారణమని తిట్టి మాకు ఓట్లేస్తారని ఆశపడ్డారు. కానీ ప్రజలు వాళ్ళు రియాక్ట్ అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా, కోట్లు అడ్డుపడ్డాయా, ఇంకోరు అడ్డుపడ్డా మాకెందుకు, మాకు ప్రభుత్వం సమర్థవంతంగా పింఛన్లు పంపిణీ జరగాలి అని.
అంటే ప్రజలు ఇబ్బంది పెట్టి రాజకీయం చేయాలనుకున్న జగన్ వ్యూహం బెడిసి కొట్టింది. సో అందువల్ల ఇప్పుడు ప్రూవ్ అయింది కూడా కదా. ఇప్పుడు వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటింటికి కూడా పంపిణీ చేశారు. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేసినప్పుడు వాలంటీర్ లేకుండా అప్పుడు జగన్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఎందుకు సచివాలయాలకు పింఛన్దారులను రప్పించింది? ఎందుకు బ్యాంకుల్లో వేస్తే బ్యాంకుల దగ్గర పడిగాపులు గాయించింది? సో ఈ ప్రశ్న ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. సో ఇప్పుడు ఇంకా ఎక్స్పోజ్ అవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కారణమవుతుంది. అంటే అప్పుడు చేసిన పొరపాటు, అప్పుడు చేసిన పింఛన్ రాజకీయాలు ఇప్పుడు మరోసారి అవి చెంపపెట్టవుతాయి. ఎందుకంటే మరి ఇప్పుడు ఇవాళ ఎట్లా జరిగింది? ఇదే సచివాలయ ఉద్యోగులు అప్పుడు కూడా ఉన్నారు కదా, వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అన్న నిబంధన వచ్చినప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము ఇస్తాము, మీరు ఎంత అడ్డుపడ్డా మేము పింఛన్ల సమయానికి ఇస్తాం, అది మా ప్రభుత్వ సామర్థ్యం, ప్రతిపక్షాలు అడ్డుపడుతూనే ఉన్నాయి, అయినా మేము సమర్థవంతంగా కష్టం లేకుండా పేదవాళ్ళకు వృద్ధులకు ఇస్తాం అని కనుక వైఖరి తీసుకొని ఉంటే అపోజిషన్ అడ్డుకున్నది అనే అంశంతో పాటు ప్రభుత్వ ఎఫిషియన్సీగా జనంలోకి వెళ్ళేది. ఆ పని చేయక ప్రజల కష్టాల నుంచి తన రాజకీయ ప్రయోజనం పొందుదామని జగన్ ఆశించి దెబ్బతిన్నాడు. సో అందువల్ల ఇవాళ ప్రూవ్ అయింది, వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఇవ్వవచ్చని. ఆ రోజు కూడా అందరం అన్నది అదే, అయ్యా వాలంటీర్లతో ఇవ్వద్దు అంటున్నారు, ఇక లేదా ప్రభుత్వ యంత్రాంగం, మనం ఆ ప్రభుత్వ యంత్రాంగంతో పింఛన్లు ఇవ్వచ్చు కదా అని. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే వైసీపీ ఆరోపణ, పింఛన్ దగ్గర 500 తీసుకున్నారు, సో పింఛన్దారుల పైన రాజకీయ ఆధిపత్యం అని. సో రాజకీయ ఆధిపత్యం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ కనుక సహజంగా భాష వాడుతుంది, కానీ రాజకీయపరమైన లింక్ అనేది కీలకం. ఇప్పుడు పింఛన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు జగన్ నేరుగా ప్రజలకు అందేలా తన పాలనా వ్యూహాన్ని రచించాడు. అంటే బటన్ నొక్కి అకౌంట్లో పడాలి, వాలంటీర్ల ద్వారా పథకాలు అందాలి అని. ఈ ప్రాసెస్లో జగన్ చేసిన పెద్ద పొరపాటు మనం చాలాసార్లు చెప్పుకున్నది, పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశాడు. పార్టీకి ప్రజలకు మధ్య సంబంధాన్ని, ఉండాల్సిన సజీవ సంబంధాన్ని లేకుండా చేశాడు. ఇది పార్టీ కార్యకర్తల్లో కూడా అసంతృప్తి కారణమైంది. అందుకే నేను గతంలో కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలన్న కసితో ఎన్డీఏ కార్యకర్తలు, ముఖ్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు పనిచేసినంతగా జగన్మోహన్ రెడ్డి గెలిపించాలన్న కసితో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు అంటే ఎక్కడికక్కడికి పార్టీ యంత్రాంగం కంప్లీట్గా చతికినబడ్డది. ఎందుకంటే పార్టీ యంత్రాంగానికి సంబంధమే లేకుండా పోయింది. సో చేపలను నీళ్ళ నుంచి బయటికి పడేస్తే ఎలా ఉంటుందో ప్రజల నుంచి పార్టీని వేడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వేడి చేశాడంటే తనకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలు ఎందుకోని. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతునికి భక్తునికి కూడా అంబికా దర్బార్ బత్తి ఉంటుంది కదా, అది అర్థం చేసుకోలేదు. సో అగరబత్తి కూడా భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉన్నప్పుడు భగవంతునికి భక్తునికి ఉండాల్సిన అనుసంధానం అగరబత్తి లేకపోతే ఎలా ఉంటుందో ప్రజలకు నాయకునికి మధ్య అనుసంధానంగా పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ యంత్రాంగం ఉంటారు. రేపు ఓట్ల కొరకు వచ్చినప్పుడు ప్రజల్ని పోలింగ్ బూత్లకు మోటివేట్ చేసి తీసుకొచ్చేది వాళ్ళే కదా, వాలంటీర్లు గారు. సో నీకు ప్రభుత్వ యంత్రాంగాలు కావు, బటన్లు, కంప్యూటర్ బటన్ ప్రజల్ని ఈవీఎం బటన్ వైపు తీసుకురావు. అల్టిమేట్గా ఈ పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. బహుశా ఇప్పుడు పార్టీ యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేసి పింఛన్లు ఇచ్చే ప్రక్రియలో ఇచ్చేది సచివాలయ ఉద్యోగులైనా పక్కన అధికార కూటమి నాయకులు ఉండవచ్చు, ఉండడం నేరం కాదు కదా, మన ఎందుకంటే వారి ప్రభుత్వమే కదా ఇచ్చేది. సో వారు అడ్డుపడితే తప్పు తప్ప వారు ఎవరికి ఇంకో పలానా వారికి ఇవ్వద్దు, పలానా వాడు మాకు డబ్బులు ఇస్తేనే ఇవ్వాలి, ఇలాంటి పనులు చేసినప్పుడు మనం తప్పు పట్టాలి తప్ప ప్రభుత్వము ఇస్తున్న పింఛన్ల ఉత్సవ కార్యక్రమంలో అధికార కూటమి కార్యకర్తలు ఇన్వాల్వ్ కావడము అది ఏ రకంగానూ తప్పు కాదు, ఒక రకంగా మంచిది కూడా. ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థలు, ఉద్యోగులు ఉండే జవాబుదారీతనం కన్నా పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వారికి ప్రజలతో సంబంధాలు, నిత్య సంబంధాలు ఉంటాయి కనుక. అందువల్ల పొరపాటుగా పంపిణీ జరిగిన, అసమర్థంగా పంపిణీ జరిగిన రాజకీయ వ్యవస్థ కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సచివాలయ ఉద్యోగికి పింఛన్ సమర్థవంతంగా ఇవ్వడంలో సొంత ఎజెండా ఏముండదు, సొంత స్టేక్స్ ఉండవు. కానీ ఒక రాజకీయ కార్యకర్త సొంత స్టేక్స్ ఉంటాయి. మా ప్రభుత్వం సరిగా సమర్థవంతంగా ఈ పింఛన్ ఇస్తే
మా పార్టీ పట్ల ప్రజల అనుకూలత పెరుగుతుంది అన్న స్టేక్స్ ఉంటాయి. సో స్టేక్ హోల్డర్ ఖచ్చితంగా అధికార కూటమి కార్యకర్తలు ఈ ప్రక్రియలో స్టేక్ హోల్డర్స్గా ఉండడం నేరం కాదు. అయితే సాక్షిలో ఆరోపించినట్లు 500 రూపాయలు తీసుకొని పింఛన్ ఇచ్చిన, జన్మభూమి కమిటీలు పెట్టి పింఛన్దారులను జల్లెడబట్టి కొంతమందికి పింఛన్లు రాకుండా చేసిన అప్పుడు ప్రశ్నించుదాం. బట్ అది జరిగింది అనేది సాక్షుల తప్ప ఇంకెక్కడ రాలే కనుక దాన్ని మనం సీరియస్గా తీసుకోలేము. నిజంగానే అలాంటి ఆరోపణలు కనుక వస్తే, అలాంటిది జరిగితే అధికార కూటమి నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఈ జన్మభూమి కమిటీలు ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జన్మభూమి కమిటీలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి ప్రజలకు అడ్డుగోడలుగా మారిన నేపథ్యంలోనే పార్టీ దెబ్బతిన్నది. సో అందువల్ల పార్టీ యంత్రాంగం ప్రజలతో సంబంధాలు ఎంత అవసరమో అదే సమయంలో ఆ సంబంధాలు పాలనా ప్రక్రియను బలహీనపరచకూడదు. అందువల్ల ఆ పార్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉండాల్సిన డెలికేట్ లింక్ అది. పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటేట్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ను గ్రహణం పట్టించకూడదు, అడ్మినిస్ట్రేషన్ పైన డామినేట్ చేయకూడదు. అందువల్ల పింఛన్లు యూనివర్సల్ పింఛన్స్ ఇప్పుడు మన దగ్గర గ్రామంలో 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చే పెన్షన్లు కాదు, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు సార్వత్రిక పెన్షన్స్ అంటే యూనివర్సల్ పెన్షన్స్ ఇచ్చే విధానం, సాచ్యురేటెడ్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేసే విధానం మన రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలైంది. తర్వాత ఏ పార్టీ వచ్చినా దాన్నే ఫాలో అవుతున్నారు. అందువల్ల ఒకప్పట్లాగా మీరు గ్రామంలో 500 మంది ఉంటే 50 మందికి పింఛన్ ఇచ్చుడు, మరో ఒక పింఛన్దారు సస్తేనే ఇంకో పింఛన్ వచ్చుడు, ఇది లేదు. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్. అందుకే చంద్రబాబు నాయుడు చెప్పాను 33,000 కోట్లు ఈ పింఛన్లకే ఖర్చు చేస్తామని. దానికి కారణం అది ఎందుకంత ఖర్చు అవుతుంది అంటే ఒక రకమైన యూనివర్సల్ పెన్షన్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సెప్ట్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి సార్వత్రిక కనీస ఆదాయాన్ని కల్పించే వ్యవస్థ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాయ్ అన్నది అనేక దేశాల్లో ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యూబీఐ. సో మోడీ ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో కూడా దీన్ని ప్రతిపాదించారు. అంటే ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఓ 4,000, 5,000, 10,000 ఉండేలా చూడడం. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ఒక్కరికి ₹1,00,000 వరకు మేము ఏడాదికి డబ్బులు ఇస్తామని కూడా అన్నారు. సో ఇప్పుడు సూపర్ 6 అమలు అయితే అంతకన్నా ఎక్కువనే వస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆల్రెడీ 4,000తోనే సంవత్సరానికి 48,000 అయిపోయినాయి కదా, ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తే కానీ తక్కువ రాదు. సో అందువల్ల కనీస సార్వత్రిక కనీస ఆదాయం పథకంలాగా ఇప్పుడు సార్వత్రిక పింఛన్లు అమలవుతున్నాయి. అందువల్ల జన్మభూమి కమిటీల ద్వారా ఈ ప్రక్రియ అంటే యూనివర్సల్ సాచ్యురేటెడ్ పెన్షన్స్ కాస్త సెలెక్టివ్ పెన్షన్స్గా మారిన, లేదా మధ్యలో ఎవరైనా మిడిల్ మెన్ లాగా పెన్షన్దారులకు వచ్చే డబ్బుల్ని తీసుకునే ప్రయత్నం చేసినా దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. అది తెలుగుదేశం నష్టమవుతుంది. అది రాకుండా చంద్రబాబు నాయుడు ప్రయత్నించాలి. బటన్ నొక్కితే ఒక లాభం, ఎందుకంటే ఎక్కడా మిడిల్ మెన్ ఉండడు, నేరుగా ప్రజల అకౌంట్లో పడుతుంది. ఒక నష్టం ఏంటి అంటే ప్రజలకు లాభమే నిజంగా చెప్పాలంటే. నష్టం ఎవరికి అంటే రాజకీయ పార్టీకి, ఎందుకంటే ప్రజలకు పార్టీకి మధ్య సంబంధాలు తెగిపోతాయి. కానీ ప్రజలకు పార్టీకి మధ్య పథకాల విషయంలో సంబంధాలు ఉంటే ఆ పథకాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది, పథకాల్లో అవినీతి ఉండే అవకాశం ఉంటుంది. వాటిని లేకుండా చేసుకోగలగాలి. అలా పార్టీని అడ్మినిస్ట్రేషన్ను పథకాల డెలివరీలో సమన్వయం చేసుకోగలిగితే అది ప్రయోజనకరంగా ఉంటుంది. లేదు మేము మొత్తం పార్టీకి అప్పచెప్తాం జన్మభూమి కమిటీ లాగా అన్నా నష్టం, మొత్తం మేము బటన్ నొక్కుతాం పార్టీకి సంబంధం లేదంటే పొలిటికల్గా నష్టపోతారు. అందువల్ల ఒక రకమైన పద్ధతిలో ప్రజలు నష్టపోతారు, మరో రకం పద్ధతిలో పార్టీలు నష్టపోతాయి. అందువల్ల వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. మొదటి రోజే దాదాపు 90% మించి పెన్షన్ల పంపిణీ పూర్తయింది సార్. దీనిలో సచివాలయ ఉద్యోగులు పార్టిసిపేట్ చేశారు. వాలంటీర్లు ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి ఇన్వాల్వ్ కాలేదు. వాలంటీర్లతో పని లేకుండానే పింఛన్లు పంపిణీ చేయగలిగాము అంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితుల్లో మరి గతంలో చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు కదా సార్, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళ గౌరవ వేతనాన్ని 5 నుంచి 10,000కు పెంచుతామని చెప్పేసి. సో వాలంటీర్ల వ్యవస్థ ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉంది సార్. వాళ్ళు ఏం చేస్తారని 2 రకాల స్టాండ్ గతంలో ఇప్పుడు ప్రస్తుత అధికార కూటమి తీసుకుంది. మొదటి స్టాండ్ ఏమో వాలంటీర్ వ్యవస్థ పట్ల వ్యతిరేక స్టాండ్ తీసుకున్నది. పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లు అక్రమ మహిళల రవాణాకు పాల్పడుతున్నారు,
ఇలా రకరకాల విమర్శలు, ఇంట్లో పురుషులు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు, ఇలా రకరకాలమైన విమర్శలు చేశారు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ నిన్న టీవీ ఛానల్లో టీడీపీ నాయకులు చెప్తున్నారు, సరే ఈ సచివాలయ ఉద్యోగ వ్యవస్థ కూడా ఉండకూడదు, ఇది కూడా ప్రభుత్వంలో ఇంటగ్రేట్ చేయాలి, స్థానిక సంస్థలకి ఇవి సమాంతర వ్యవస్థలుగా మారాయని. అది వాస్తవమే. కానీ ప్రజలు సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ద్వారా సంతృప్తి చెందారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నా అందుకే ప్రభుత్వం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కూడా సచివాలయ వ్యవస్థ పైన విమర్శించలేదు, వాలంటీర్ వ్యవస్థ పైన విమర్శించారు. కానీ మన దేశంలో స్థానిక సంస్థల్ని, స్థానిక ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి పనికి ఇలాంటి అనేక వ్యవస్థలు వచ్చాయి. ఇదొక్క వ్యవస్థే కాదు. సో అదొక వేరే సబ్జెక్టు. అంటే స్థానిక సపరిపాలనకు ఎలా అడ్డంకిగా ఉంటుంది అనేది ఒక రాజ్యాంగపరమైన వేరే ప్రశ్న. కానీ ఇక్కడ వాలంటీర్లు విషయంలో వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. ఒక దశకు వచ్చే వరకు వాలంటీర్ల పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నట్టున్నారు. ఈ వాలంటీర్లు ఓటర్లను ఎక్కడ ప్రభావితం చేస్తారో అని అనుమానం వచ్చిన తర్వాత వాలంటీర్ల పట్ల సానుకూల వైఖరిని కూటమి తీసుకుంది. అంటే మీరు అన్నట్లు మేము అధికారంలోకి వస్తే 5,000 కాదు 10,000 ఇస్తాం అని అన్నారు. అనడమే కాదు, మీకు నైపుణ్యాన్ని పెంచి 50,000 నెలకు ఆదాయం వచ్చేలా కూడా చేస్తాం, మీలో బాగా చదువుకున్న వారు కూడా ఉన్నారు, మీరు వైసీపీ కార్యకర్తలుగా పనిచేయకండి అని అన్నారు. అందువల్ల ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పైన ఏం చేయాలి? ఒకటి, ఈ వ్యవస్థను అలాగే కొనసాగించి సమర్థవంతమైన ప్రభుత్వ పథకాల డెలివరీకి దీన్ని వాడుకుంటారా? లేదు, వైసీపీ కార్యకర్తలుగా గత ప్రభుత్వం చూసింది. నిజమే, అది విజయసాయిరెడ్డి బహిరంగంగా చెప్పిన మాటే, మా కార్యకర్తలే అని, అందులో ఏం సీక్రెట్ లేదు. సో ఈ తెలుగుదేశం పార్టీ తనకు అనుకూల వ్యవస్థగా వాలంటీర్ వ్యవస్థ నిర్మించుకుంటుందా? ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం చేసిన పని. సో అందువల్ల ఈ ప్రయత్నం చేసామా నిజం, అందులో అనుమానం లేదు. తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ పెడదామన్న చర్చ కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుంది, ఈ వాలంటీర్ల వ్యవస్థ పెడితే లాభమా నష్టమా అని. సో అందువల్ల తెలుగుదేశం కార్యకర్తలకు ఆ ప్లేస్లో రిప్లేస్ చేస్తారా? లేదు, ఇది ప్రభుత్వానికి భారం అయిపోతుంది కనుక అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పింఛన్లు డెలివరీ అయ్యాయి కదా, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన చేయొచ్చు. మరి ఏం చేస్తారో చూడాలి. బట్ వాళ్ళు చేసిన ప్రామిస్లో ఒకటి మాత్రం నిజం, 5,000 10,000 చేస్తాం, అసలు మీకు 50,000 ఆదాయం వచ్చేలా స్కిల్ నైపుణ్యం ఇస్తాం అంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం, అలాగే రిటైన్ చేయడం, లేదా వారిని రీహాబిలిటేట్ చేయడం, 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. బహుశా ఇంకా ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రాజీనామాలు చేయించి వాళ్ళను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నది. ఇప్పుడు వాళ్ళు అలాగే కొనసాగి ఉంటే వేరు, ఎంతమంది రాజీనామా చేశారు, ఎంతమంది కొనసాగారో డేటా నా దగ్గర లేదు. బట్ స్టిల్ ప్రభుత్వం మాత్రం ఇంకా వైఖరి తీసుకున్నట్టుగా లేదు దానిపైన. రైట్ సార్. అండ్ చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు సార్, 1995 నాటి చంద్రబాబును చూస్తారు అని చెప్పి. అంటే ఆయన ముఖ్యమంత్రిగా అయిన తొలి నాళ్లలో ఆయన వర్కింగ్ స్టైల్ మళ్ళీ ఇప్పుడు ఉంటుంది అని చెప్పేసి. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, హంగు ఆర్భాటాలు ఉండవు, ముఖ్యమంత్రినన్న హడావుడి కూడా ఎక్కడా ఉండదు, ట్రాఫిక్ని ఆపేయడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, పరదాలు కట్టడం, చెట్లను తొలగించడం, ఈ తరహా జగన్ చేసిన తరహాలో ఎవరు చేయొద్దు అని చెప్పి అధికారులకు క్లారిటీ ఇచ్చేసారు సార్. దాంతోపాటు అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా హద్దు మీరి ప్రవర్తించవద్దు అని చెప్పి నిన్నే క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఒక మంత్రి భార్య పోలీసుల మీద హడావుడి చేస్తే ఆ విషయాన్ని కూడా ఖండించారు, ఆ రకంగా చేయవద్దు అని చెప్పి. అంటే 95 నాటి చంద్రబాబుని చూస్తారు అంటే తొలినాళ్లలో చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆ 29 ఏళ్ళ కింద వర్కింగ్ స్టైల్ ఇప్పుడు చర్చ కాదు. 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు సరిగా పనిచేయలేదా అనే మీనింగ్ వస్తుంది. సో ఆయన అన్నది ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గెలిపించిన అంశము, జగన్ను ఓడించిన అంశాల్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. సో చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ కూడా అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెల్ఫేర్ బ్రాండ్ ఎలా ఉందో, రాజశేఖర రెడ్డికి వెల్ఫేర్ బ్రాండ్ ఎలా ఉందో, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే రాజశేఖర రెడ్డికి ఉన్న వెల్ఫేర్ బ్రాండ్ చాలా పెద్దది.
సో ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క స్టైలు, ఒక బ్రాండ్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు బ్రాండ్లో ఒక ముఖ్యమైనది ఏంటంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషను, వ్యవస్థలు వ్యవస్థలాగా పనిచేస్తాయి అనేటువంటి ఇమేజ్ ఉంది. అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగంలాగా పనిచేయడం, దానికి ఇష్టారాజ్యంగా ఉండడం కాదు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఏంటి అంటే ఎమ్మెల్యే సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్గా మారిపోయింది. అంటే ఇక్కడైనా అక్కడైనా ఒక నియోజకవర్గంలో ఒక ఎస్ఐ నియామకం కానీ, ఒక ఎంఆర్ఓ నియామకం కానీ, ఒక ఎంపీడీఓ నియామకం కానీ అన్నీ ఎమ్మెల్యే చెప్పిన వారిని నియమిస్తారు. ఆఖరికి పథకాల లబ్ధిల్లో కూడా ఒక ట్రాక్టర్ ఇవ్వాలన్నా, ఒక స్ప్రింక్లర్ ఇవ్వాలన్నా డిసైడ్ చేసేది ఎమ్మెల్యేనే. ఆఖరికి ఒక గ్రామంలో ట్రాన్స్మిటర్ ఉండాలా వద్దా అనేది కూడా ఎమ్మెల్యే డిసైడ్ చేస్తాడు. ఇవన్నీ ఎమ్మెల్యేల కోటా ఉంటుంది. ఆ కోటా ప్రకారం ఎమ్మెల్యేలే ఇస్తుంటారు. ఇలా ఎమ్మెల్యే సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టం జరిగింది. ప్రజలకు నష్టం, ఈవెన్ రాజకీయ పార్టీలకు నష్టం. ఎందుకంటే వారి పట్ల అసంతృప్తి పెరిగి అది రాష్ట్ర స్థాయిలో ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ కన్నా కూడా పవర్ఫుల్ అయింది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బతిన్నది అలాగే, జగన్ దెబ్బతిన్నది అలాగే. మీకు జగన్మోహన్ రెడ్డి పైనున్న వ్యతిరేకతతో పోలిస్తే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఇంకా చాలా ఎక్కువ. ఇక్కడ కేసీఆర్ పట్ల వ్యతిరేకతతో పోలిస్తే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత చాలా ఎక్కువ. ఎంత వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేలను మార్చి వేరే నియోజకవర్గాలకు పంపినా కూడా ప్రజలు అక్కడ ఓడించారు, ఇక్కడ ఓడించారు. సో అందువల్ల అడ్మినిస్ట్రేషన్ను, ఒక అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేసే విధానానికి కనుక వస్తే అది సంతోషమే కదా. అయితే పార్టీని నేను నెగ్లెక్ట్ చేశాను అని కూడా అనేవాడు చంద్రబాబు నాయుడు. సో పార్టీని ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు. పార్టీ అనేది పాలనా వ్యవస్థ ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికి ఒక ఫెసిలిటేటర్గా, ఒక అకౌంటబిలిటీ సిస్టంగా ఉండాలి. ఒక ఐడియల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే డెమోక్రసీలో ఒక బ్యూరోక్రసీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది అధికార వ్యవస్థ. ఆ అధికార వ్యవస్థ ప్రజల పట్ల జవాబుదారీగా పనిచేయాలి, ప్రజలకు నిజాయితీగా సమర్థవంతంగా సేవలు అందించాలి. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం ఏ రకమైన సేవలు అందిస్తుందన్న విషయంలో ఒక ఫెసిలిటేటర్గా, ఒక సూపర్వైజరీ రోల్, ఒక అడ్మినిస్ట్రేషన్లో అకౌంటబుల్ చేయడము, ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంగా పార్టీ పనిచేయాలి. అన్ఫార్చునేట్లీ చాలా చోట్ల ఏమవుతుందంటే పార్టీ సొసైటీగా మారుతుంది. సమాజం పైన పార్టీ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది, అధికార వ్యవస్థల పైన పార్టీ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అది లేకుండా కనుక చంద్రబాబు నాయుడు చేయగలిగితే పార్టీకి, తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది. అంటే పార్టీని ఏ మేరకు ఇన్వాల్వ్ చేయాలో ఆ మేరకు ఇన్వాల్వ్ చేయాలి, ఎక్కడ ఇన్వాల్వ్ చేయకూడదో అక్కడ ఇన్వాల్వ్ చేయకూడదు. ఇంతకుముందు పింఛన్ల విషయంలో కూడా చెప్పింది అదే. పింఛన్లు పంపిణీ జరుగుతున్న ఉత్సవంలో అధికార కూటమి కార్యకర్తలు ఇన్వాల్వ్ కావడం నేరం కాదు. ఎందుకంటే వారి ప్రభుత్వము చేస్తున్న ఒక ప్రజోపయోగ పనిని వాళ్ళు ఓన్ చేసుకొని దాన్ని ఫెసిలిటేట్ చేయడం తప్పు కాదు. కానీ వాళ్ళు దానికి అడ్డంకిగా నిలిచిన రోజు, ఆధిపత్యం చెలాయించిన రోజు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ పార్టీ నుంచేమో నిరంతరం ప్రెషర్ ఉంటుంది. సో తమ ఆధిపత్యం కొరకు వ్యవస్థ పైన, దానికి అదే ఉదాహరణ నిన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సత్యమని అనుకుంటాను. ఆమె పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడం. ఎందుకంటే రాజకీయ వ్యవస్థమో నిరంతరం సమాజంలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే వారు రాజకీయ నాయకత్వం అంటే అది కదా, తమ స్టేటస్ కొరకు, తమ ఇన్ఫ్లుయెన్స్ కొరకు చేస్తూ ఉంటారు. సో పాలనా వ్యవస్థ పైన ఈ రాజకీయ వ్యవస్థ నిరంతరం ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ఆ డిమార్కేషన్ కనుక చంద్రబాబు నాయుడు ఎఫెక్టివ్గా తీయగలిగితే పార్టీ యంత్రాంగం హద్దులు మీరకుంటూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానమైన విమర్శల్లో కూడా పార్టీ యంత్రాంగం హద్దులు మీరిందనే కదా. సో హద్దులు మీరి ప్రజలపైన ఆధిపత్యాన్ని చెలాయించారు, ఉద్యోగులపైన ఆధిపత్యాన్ని చెలాయించారు. దాని ప్రతిస్పందనే ఈ ఫలితము అని విమర్శ వస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు కనుక పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఆ బ్యాలెన్స్, పార్టీని ప్రభుత్వాన్ని పార్టీని మోర్ అకౌంటబుల్ టు ద పీపుల్ చేయడము, ఒక కాన్స్టాంట్ ఫీడ్బ్యాక్ చేయడం చేస్తే అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన మరో విమర్శ, అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు కేసీఆర్కి కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్,
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఈ గ్యాప్ అనేది చాలా పెరిగింది. దానికి మీరు కంచుకోటలు లాంటి ఇల్లు కట్టుకోవడం నుంచి మొదలు పెట్టుకొని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. రాజశేఖర రెడ్డి గురించి అందరూ ఎందుకు చెప్తారు? రాజశేఖర రెడ్డి టైంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈవెన్ ప్రజలు కావచ్చు, నేరుగా వెళ్ళి కలవగలిగేవారు, నేరుగా వెళ్ళి కలవగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ రకమైన సిచ్యువేషన్ ఉందా మన దగ్గర? సో అసలు ముఖ్యమంత్రి దగ్గరికి ప్రజలు వెళ్ళగలుగుతారా? సో ఈ ప్రగతి భవన్ చుట్టూ, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ బిల్డ్ అయిన నరేటివ్స్ అవే. మీరు ఇదే ప్రగతి భవన్ ప్లేస్లో అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్న భవనం కూడా ఉంది. అప్పుడు ఎందుకు అది ఇష్యూ కాలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా ఇది అధికార గృహం ఉంది. రేవంత్ రెడ్డికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకు ఇల్లు ఉంది. వీటిపైన ప్రగతి భవన్, తాడేపల్లి ప్యాలెస్ అనేటువంటి నరేటివ్లు బిల్లు కాలేదు. మీరు గమనించండి, ఎందుకు బిల్లు కాలేదు? చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ జరగలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి సేమ్ ప్లేస్లో ఉన్న నివాసం, కానీ అది కాలేదు. కానీ కేసీఆర్ ప్రగతి భవన్, జగన్ తాడేపల్లి ప్యాలెస్, వీటి పట్ల ప్రతిపక్షాలు ఇష్యూ చేయడమే కాదు, ఎక్కడో చోట ఆ సోషల్ డిస్టెన్స్, కరోనా భాషలో చెప్పాలంటే ప్రభుత్వాధినేతలకు, రాజకీయ వ్యవస్థకు, ప్రభుత్వాధినేతకు, ప్రజలకు మధ్య ఒక సోషల్ డిస్టెన్స్ పెరిగింది. ఆ సోషల్ డిస్టెన్స్ను కనుక చంద్రబాబు నాయుడు బ్రిడ్జ్ చేయగలిగితే, అంటే పార్టీకి కానీ సివిల్ సొసైటీకి కానీ ఒక యాక్సెసిబుల్ చీఫ్ మినిస్టర్గా ఉండగలిగితే డెఫినెట్గా అది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే డిసెంట్ను, క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు జగన్ కేసీఆర్ ఓటమిలో ముఖ్యమైన కారణం ఏంటంటే వారు చెప్పారు తప్ప వినలే. సో నేను కేసీఆర్ను కలిసిన సమయంలో నా అనుభవమే, గంటన్నర ఉన్నాను, 1 hour 20 minutes కేసీఆర్ మాట్లాడాడు, నేను 5 నిమిషాలు మాట్లాడాను, 5-10 నిమిషాలు. సో మా కేసీఆర్ 1 hour 20 minutes మాట్లాడారు. మళ్ళీ ఏం కొత్త విషయాలు చెప్పారని అంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలే చెప్పారు నాకు. నాయకుడు ఎవరంటే ఈ షుడ్ బి ఎ గుడ్ లిజనర్, నాట్ గుడ్ స్పీకర్. పబ్లిక్లో స్పీకర్గా ఉండాలి, ప్రైవేట్లో లిజనర్గా ఉండాలి. ఇప్పుడు మోడీకి సన్నిహితంగా ఉన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, అసలు నరేంద్ర మోడీ చాలామంది అనుకుంటారు ఆయన అంతా డామినేట్ చేస్తాడు, ఎవరిని మాట్లాడియడని. కానీ నరేంద్ర మోడీ యొక్క మీటింగ్లో కూర్చుంటే అసలు మోడీ మాట వినబడదట, అసలు దాదాపు మాట్లాడాడట, కంప్లీట్గా వింటూనే ఉంటాడట, హవర్స్ టుగెదర్ వినగలడట. సో ఆయన మాట్లాడాడట. సో ఇది పబ్లిక్గా ఉండేటువంటి పర్సెప్షన్కు పూర్తి భిన్నమైంది. పబ్లిక్గా మోడీ వెరీ గుడ్ స్పీకర్ కనుక ఆయనే మాట్లాడతాడేమో అనుకున్నారు, కానీ మాట్లాడాడట, నేచర్కు ఉన్నటువంటి అంశం. సో కనుక ఇప్పుడు చాలామంది నాయకులకి ఈ లక్షణం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి సంపాదకుల్ని, మేధావుల్ని ఇలా అందరినీ పిలిచి ఒకసారి రోజు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ నేను వెళ్ళాను. ఆ మీటింగ్లో కూడా 1 hour, ఫస్ట్ 1 hour చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మాకెవరికి అవకాశం రాలే. నేను అప్పుడు 1 hour తర్వాత లేచాను, నాకు వేరే ప్రోగ్రామ్ ఉందంటే నాగేశ్వర గారు కూర్చోండి, చెప్పండి అన్నారు. అందువల్ల చాలామంది నాయకులకు ఉండే స్వభావం ఇది ఏంటంటే దే టెల్, దే డోంట్ లిసన్. సో ఈ అలవాటు కనుక మార్చుకున్న మోడీ సక్సెస్లో అది ఒక ముఖ్యమైన కారణం. సో మోడీ వినడమే కాదు, ఆ మొక్క కవలికలు కూడా ఎవరికి అర్థం కాదు. దాన్ని ఆ మిత్రుడు చెప్పాడు, స్టోనీ ఫేస్ అన్నాడు. అంటే ఆ మోడీ ఏం చెప్పదలుచుకున్నాడు? ఇప్పుడు మనం మాట్లాడిన దానికి మోడీ స్పందన ఏంటి, అసలు మోడీకి ఇది నచ్చిందా నచ్చలేదా కూడా అర్థం కాదు. కంప్లీట్లీ స్టోనీ ఫేస్ ఉంటుందని, యూ కెనాట్ రీడ్ హిస్ ఫేస్, ఆయన ఏమనిపిస్తున్నదని. అలా ఉండడం వల్ల సక్సెస్ అయ్యాడు. సో అందువల్ల ఎప్పుడు కూడా నాయకుడు గుడ్ లిజనర్గా ఉండాలి. అంటే మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు, అధికారులు కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు చాలా అవర్స్ టుగెదర్ మాట్లాడతారు అని. సో మాట్లాడకూడదని నేను కాదు, కానీ ఓపికగా వినడం అంటూ ఉంటే, ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఉంటే, డిసెంట్ విమర్శను స్వాగతించగలిగితే, ఎందుకంటే విమర్శలు చాలామంది అణిచివేస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికి ధోరణి కూడా పార్టీ శ్రేణులు అసలు విమర్శను సహించలేకపోతున్నారు. నాలాంటి వాళ్ళు ఒక విశ్లేషణ చేస్తేనే ఫోన్లు చేసి, నేను రాత్రి 12:30కు ఒకడు ఫోన్ చేసి తిడుతుంటాడు. సో ఈ రకంగా తయారయ్యారు. అది ఆ పార్టీకే నష్టం. మీరు చూస్తుండండి, ఇది ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అది మరి వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకే మాకయ్యే ఉన్నది. రాత్రి 12:30కు ఫోన్ వస్తే వెంటనే ఏం చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఏమైంది వాడు నాకు ఫోన్ చేస్తాడా? అంత మ్యాక్సిమం అయితే అసలు నా దగ్గర రికార్డ్ అంటే నేమ్ సేవ్ అయ్యలేని పేర్లుంటే అన్నోన్ పే నెంబర్ అయితే కూడా ఏం చేయగలుగుతారు? సమస్య నాకు కాదు నష్టం. మీరు ఒక డిసెంట్ను, ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూను ఎలో చేయగలిగితే అది సేఫ్టీ వాల్వ్గా పనిచేస్తుంది.
ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ని మీరు సేఫ్టీ వాల్ లేదనుక ఏం జరుగుతుంది? ఆ ప్రెషర్ కుక్కర్ పేలిపోతుంది. అక్యూములేటెడ్గా యాంగర్ క్రియేట్ అవుతుంది, అక్యూములేటెడ్గా అసంతృప్తి క్రియేట్ అవుతుంది. అది ఒక్కసారి పేలుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది అదే. సో ఒక్కసారి పేలే వరకు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు, అన్యాయం జరిగింది, మోసం జరిగిందని అనాలనిపిస్తోంది, కానీ ఆధారాలు లేవు. ఆ అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది, ఆ అక్కా చెల్లెళ్ళ అనురాగం ఏమైందని ఇలా మన వైరాగ్యం ప్రదర్శించాల్సి వస్తుంది. అక్యూములేటెడ్ యాంగర్ ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ కుక్కర్ పేలినట్టుగా పేలుతుంది. అందువల్ల అక్యూములేటెడ్ యాంగర్ ఎప్పటికప్పుడు సేఫ్టీ వాల్ ద్వారా ఆ ప్రెషర్ బయటికి రావాలి. ఆ ఎలా బయటకు వస్తుందంటే డిసెంట్, విమర్శ. మీరు కౌటిల్యం చదవండి, అర్థశాస్త్ర. ఇదేదో నేను చెప్పేది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజ్డమ్ ఇది, నా సొంత అభిప్రాయం కాదు. డిసెంట్ అంటే ఇప్పుడు మోడీ పరిస్థితి ఏంటి మీరు గమనించండి. ఐరన్ హ్యాండెడ్గా పాలించిన నాయకులంతా ఎప్పుడోసారి దెబ్బతింటూనే ఉంటారు. ఈ ఎన్నికలు చూడండి, కేసీఆర్ దెబ్బతిన్నాడు, జగన్ దెబ్బతిన్నాడు, మోడీ దెబ్బతిన్నాడు, ఇందిరాగాంధీ కూడా దెబ్బతిన్నది 77లో. సో ఎప్పుడు కూడా డెమోక్రటిక్గా ఎలో డిసెంట్. కౌటిల్యన్ అంటాడు, ఒక సక్సెస్ఫుల్ రాజు ఎవరంటే తన చుట్టూ విమర్శకుల్ని పెట్టుకుంటాడు, అదే సక్సెస్ఫుల్ రాజు యొక్క లక్షణం అని చెప్తాడు. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం విమర్శకులను పెట్టుకుంటే మేము మొన్న డిస్కరేజ్ అవుతాం అనుకుంటారు. విమర్శకులు అంటే అర్థం ఏంటి? అయ్యా ఇంకో ఇది తప్పు జరుగుతోంది, ఇంకో ఇది మంచి జరుగుతోంది అని చెప్పగలగాలి. మంచి చెడుల మధ్య విచక్షణ చెప్పగలగాలి. కానీ అన్ఫార్చునేట్లీ మంచి చెప్పినప్పుడేమో, ఇప్పుడు నేను పింఛన్ల విషయంలో చెప్పాను. సో పింఛన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమన్నాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చి చూపెట్టాడని మంచి మాట చెప్పారు. ఈ మంచి మాట వినరు. కానీ ఒక విమర్శ కూడా చేశాను కదా, చంద్రబాబు నాయుడు షుడ్ బి గుడ్ లిజనర్ అన్న, దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని మా చంద్రబాబు నాయుడు అంటావా అని మొదలు పెడతారు. మీ ఇష్టం. దానివల్ల నాకైతే నష్టం ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మంచి ఉంటే స్వీకరించండి, చెడు ఉంటే తిరస్కరించండి, బలవంతం ఏం లేదు కదా. కానీ మేము విననీయం అనే ధోరణి ఎప్పుడైతే ఉంటుందో అది రాజకీయ వ్యవస్థలో అల్టిమేట్గా అక్యూములేటెడ్ యాంగర్కి దారితీసి ఆ ప్రెషర్ కుక్కర్, సేఫ్టీ వాల్వ్ లేని ప్రెషర్ కుక్కర్ లాగా తయారవుతుంది. అందువల్ల 95లో మా నాటి చంద్రబాబు నాయుడు చూస్తా అంటే 95లో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు. నేను అప్పుడు రాజకీయ వ్యవస్థతో ఇంత సాన్నిహిత్యం నాకు లేదు. ఐ వాజ్ జస్ట్ 30 years old అప్పుడు. అందువల్ల ఐ రియలీ డోంట్ నో. కానీ ఉండాల్సిన పద్ధతి మాత్రం ఇది అనే చెప్పగలను. రైట్ సార్. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ అపరిష్కృతంగా చాలా అంశాలు ఉన్నాయి సార్. సో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వాళ్ళిద్దరికీ అంత సఖ్యత లేదు కాబట్టి 5 ఏళ్ల పాటు అవి అలాగే ఉండిపోయాయి. ఆ తర్వాత జగన్, కేసీఆర్ వాళ్ళిద్దరికీ సఖ్యత ఉన్నా కూడా ఎందుకో అవి క్లియర్ అవ్వలేదు. ఆ తర్వాత జగన్, రేవంత్, కనీసం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినా కూడా రేవంత్కి కలవకుండా కనీసం ఆయన ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి అభినందనలు కూడా చెప్పకుండా అంత గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా గతంలో రేవంత్ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికి సఖ్యత ఉంది కాబట్టి ఏం జరగాల్సి ఉంది, ఏం జరగాల్సి ఉంది, ఏ అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది? మీరు ఇచ్చిన ఉపోద్ఘాతంలో ఉన్న దాంట్లోనే మీరే చెప్పారు, జగన్కు కేసీఆర్ సఖ్యత ఉన్నా పరిష్కారం కాలేదు అని. మరి సఖ్యత ఉన్నా ఎందుకు పరిష్కారం కాలేదు? చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ సఖ్యత లేకపోయినా పరిష్కారం కాలేదు. మీరే రెండు చెప్పారు, సఖ్యత లేకపోయినా పరిష్కారం కాలే, సఖ్యత ఉన్నా పరిష్కారం కాలే. మళ్ళీ ఇప్పుడు సఖ్యత ఉన్న పరిష్కారం అవుతుందా? ఇప్పుడు ఇక జగన్ రేవంత్ ఉన్నది పీరియడే అసలు లేదు కదా. రేవంత్ రెడ్డి డిసెంబర్లో ఎలక్ట్ అయ్యాడు, మేలో ఎన్నికలు, 6 months. సో 6 months అది లెక్క ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటే అది ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో కోడ్ అప్పుడే కోడ్ ఇష్యూ కాదు, కోడ్ ఉండడం, కోడ్ అప్పటికి రాలే. కానీ డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్లో కోడ్ ఎక్కడిది. కానీ సమస్యల్లా అది ఎలక్షన్ టైం. ఎలక్షన్ టైంలో ఒక రాజకీయ నాయకుడు పాలన పైన కేంద్రీకరించలేడు కదా. సో రేవంత్ రెడ్డికోమో ఇనీషియల్ పీరియడ్, జగన్మోహన్ రెడ్డికోమో ఎండింగ్ పీరియడ్. సో అందువల్ల జగన్ రేవంత్లో మనం కంపేరే చేయలేము. అందువల్ల మీరు చెప్పిన దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు కేసీఆర్ మధ్య సఖ్యత లేనప్పుడు పరిష్కారం కాలే, జగన్ కేసీఆర్ల మధ్య సఖ్యత ఉన్నా పరిష్కారం కాలే. అంటే దాని అర్థం ఏంటి? 2 రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలు ముఖ్యమంత్రుల వ్యక్తిగత సంబంధాలతో సంబంధం లేదు, సఖ్యతతో సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా తమ రాష్ట్రాల ఇంట్రెస్ట్లకు రిప్రజెంట్ చేస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ అడుగుతోంది, తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక వివాదం,
నదీ జలాల పంపిణీ ఒక ప్రధాన ఈ ఆస్తుల పంపిణీ ఒక వివాదము, అలాగే కొన్ని బకాయిలు, ఉద్యోగులు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, కార్పొరేషన్లు విడగొట్టడము ప్రధానమైన సమస్య నదీ జలాలు కదా. సో నదీ జలాలు ఏంటి, నది అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్, ప్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ కృష్ణా నదీ జలాల్ని పంపిణీ చేసింది. ఎప్పుడైనా నదీ జలాల్ని పరివాహక రాష్ట్రాల మధ్య పంపిణీ ఉంటుంది. ఇప్పుడు కృష్ణా నదీ జలాల్ని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య ప్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ పెట్టిన వాదన ఏంటంటే కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతమేమో తెలంగాణలో ఎక్కువ, శ్రీశైలంలో ఎంటర్ అయి నాగార్జున సాగర్ వరకు కూడా కృష్ణా నది తెలంగాణలోనే ప్రవహిస్తుంది. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ దాటి హంసల దీవి వరకు అనుకుంటాను కృష్ణా నది ఆంధ్రలో ప్రవహిస్తుంది. సో ప్రధానమైన పరివాహక ప్రాంతం అంతా తెలంగాణలో ఉంది. కానీ తెలంగాణలో వాడే నీరు చాలా తక్కువ. కృష్ణా నది వాటర్ను తెలంగాణ వినియోగించేది చాలా తక్కువ. అందువల్ల నీళ్లు, నిధులు, నియామకాలే మా ట్యాగ్లైన్ తెలంగాణ ఉద్యమానికి. అందువల్ల గోదావరి విషయంలో పంచాయతీ లేదు, ఎందుకంటే గోదావరిలో నీరు పుష్కలంగా ఉంది కనుక గోదావరి విషయంలో పంచాయతీ లేదు. గోదావరి విషయంలో ఏటా 3-4 వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతాయి. పోలవరం విషయంలో కూడా అప్పుడు తెలంగాణ వ్యతిరేకించింది గోదావరి నీళ్ళను తీసుకెళ్ళటానికి వ్యతిరేకం కాదు. పోలవరం అనేది 2 లక్షల మంది గిరిజనులను ముంచేస్తుంది. 7 మండలాల్ని తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలిపిన ముంపు మండలాలను ముంచేస్తుంది కనుక దీనికి ప్రత్యామ్నాయమైన డిజైన్లు, అంటే పోలవరం ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందుతూ ఈ ముంపు పరిస్థితిని తగ్గించేటువంటి ప్రత్యామ్నాయ డిజైన్లు ఉండాలన్నదే ఆ రోజు కూడా చర్చ. కానీ గోదావరి నదీ జలాలు ఏదో ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయని కాదు. అందువల్ల కృష్ణా నదీ జలాల విషయంలోనే పేచి. అది తెలంగాణ వచ్చాక ఏమన్నారంటే అయ్యా ఇది ప్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపులు. ఇప్పుడు మేము కూడా ఒక రాష్ట్రం, మరి మేము కూడా ఒక స్టేక్ హోల్డర్ కదా. అందువల్ల తెలంగాణను కూడా దృష్టిలో పెట్టుకొని పునః పంపిణీ జరగాలి అని తెలంగాణ కోరింది. దీనిపైన ఏకంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోండి, మేము మీకు సమస్య పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ విత్డ్రా కూడా చేసుకున్నది, కానీ ఇప్పటివరకు కాలేదు. అంటే కృష్ణా నదీ జలాల్లో 50% వాటాను తెలంగాణ అడుగుతోంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత ఉన్నది, చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? సో తెలంగాణ డిమాండ్ ఏంటంటే మా కృష్ణా ప్రవహించేది ఇక్కడే కదా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రులుగా ఉన్నది చాలా కొద్ది సమయం, హైయెస్ట్ పీరియడ్ ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉన్నారు, మాకు అన్యాయం జరిగింది అన్నది తెలంగాణ ఉద్యమ వాదన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కున్నాడు, మరి తెలంగాణ ఇది వాదన కరెక్టే, రేవంత్ రెడ్డి నా మిత్రుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి 50% కృష్ణానదిలో వాటా ఇవ్వమనండి, తెలంగాణ ప్రజలు సంతోషపడతారు కదా, జేజేలు పలుకుతారు చంద్రబాబు నాయుడుకు. సో అలా ఇస్తారా? సో అందువల్ల పోనీ రేవంత్ రెడ్డి మా మిత్రుడే చంద్రబాబు నాయుడు, సో చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పాలించాలి, అందుకే నేను 50% వాటా అనేది వదిలేస్తాను, ఇప్పుడు ప్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఎంతుంటే అంతే వాడుకుంటా అని రేవంత్ రెడ్డి అనగలడా? అందుకే వ్యక్తుల మధ్య సఖ్యత ఈ సమస్య పరిష్కారం కాదు అని చెప్పేది. సో ఇప్పుడు ఈ సమస్యకు 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే వైఖరిలో ఉండాలి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? అది పాలిటిక్స్లో సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ అక్కడ ప్రాంతీయ అభిమానము, దురభిమానము, విద్వేషాలు రగల్చడానికి రాజకీయ శక్తులు సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే అది ఆ రకమైన స్వభావాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాట్లాడితే నా పైన అటాక్ అదే కదా, నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతావు, నీకేం పని మా రాష్ట్రం గురించి అంటూ ఎవరంటున్నారో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు నా మీద రోజు అటాక్, తెలంగాణ వాడివి నువ్వు ఎందుకు మాట్లాడుతావు అంటారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా మాట్లాడే హక్కు తెలంగాణ వాళ్ళకు లేదు అనే వైఖరి ప్రదర్శిస్తున్న సమయంలో ఏ రకంగా సమస్యల పరిష్కారం అయితే? సో తెలంగాణ వాళ్ళకి కనీసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదట. అయ్యా ఉచ్చిపుచ్చుకునే ధోరణి, తెలుగు ప్రజలు భౌతికంగా విడిపోవచ్చు, రాష్ట్రాలుగా విడిపోవచ్చు, ప్రజలుగా కలిసి ఉన్నారు, ఈ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు అన్న స్పిరిట్ పోయి నీవు తెలంగాణ వాడి మాట్లాడద్దు అంతే. ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎట్లా మాట్లాడుతావు? అమెరికా గురించి మాట్లాడతాను నేను,
కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఒక భయంకరమైన దాడి నా పైన రోజు జరుగుతుంది. మరి ఎలా సమస్య పరిష్కారం అవుతుంది? అయితే ఈ రకమైన యాటిట్యూడ్తో అవుతుందా? అంటే మేము డామినేట్ చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము డామినేట్ చేస్తాం అంటే యాటిట్యూడ్ కాదు. అందువల్ల ఇక్కడ ఎవరైనా పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మ్యూచువల్ అడ్వాంటేజ్, అందరూ ప్రజలే నిన్నటిదాకా కలిసి ఉన్నాం, ఆ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్తో గనక రాజకీయ వ్యవస్థ చూస్తే అప్పుడు సాధ్యమవుతుంది. లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులపైన ఒత్తిడి ఉంటుంది. ఇటైనా అటైనా ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. సో అందువల్ల కాస్తంత రాజీ పడ్డా చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. అందువల్ల అల్టిమేట్గా దీనిపైన ఎంపైర్గా ఉండాల్సింది కేంద్రం మాకెందుకు ఈ పంచాయతీ, మేము ఎటుంటే మాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కావాలి, తెలంగాణలో రాజకీయాలు కావాలి, కేంద్రం అందుకే ఇవి అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎంపైరింగ్ డిసిషన్ తీసుకొని ఉంటాడు, తెలంగాణ ఆంధ్ర ఇచ్చిపుచ్చుకునే వైఖరి సాధ్యం కావడం లేదు. అందుకే సమస్యలు 10 ఏళ్ళైనా కూడా అపరిష్కృతంగా ఉండటానికి కారణం అది. సో అందువల్ల ఎవరో ఒకరు 2 తెలుగు రాష్ట్రాలన్నా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పరస్పరం రెస్పెక్ట్ చేసుకునే ధోరణి, ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని చెలాయించని ధోరణి ప్రదర్శించాలి. లేదా కేంద్ర ప్రభుత్వం అన్న సమన్వయాన్ని పాటిస్తూ ఏది ధర్మం ఏది న్యాయం, సో అది ప్రదర్శించాలి. అది కేంద్ర ప్రభుత్వము తమ రాజకీయ ప్రయోజనాలకు చేయదు. ఎందుకు చేయదు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ సహకరించారని తెలంగాణలో బీజేపీని ఎక్కేస్తారు, లేదంటే ఆంధ్రాలో ఎక్కేస్తారు. సో అన్నింటిలో కూడా రాజకీయాలు వచ్చి ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఇలాగే మిగిలిపోతాయి. బట్ స్టిల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడాన్ని ఆహ్వానించాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న వ్యక్తిగత సౌహార్ద సంబంధాలు 2 తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తానని ఆశించుదాం. నదీ జలాల విషయంలో కానీ, ఆస్తుల పంపకం విషయంలో కానీ, అక్కడ కొంతమంది మిగిలిపోయిన ఉద్యోగుల పంపిణీ విషయంలో కానీ, ఇలా వివిధ అంశాలపైన సహకరించుకునే ధోరణి ఉంటే చాలా సంతోషం కదా. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళుతున్న ఎమ్మెల్యేలతో ముందు రాజీనామా చేయించి అప్పుడు పార్టీలో జాయిన్ చేసుకోండి, మళ్ళీ గెలిపించుకునే దమ్ముందా అంటూ కేటీఆర్ రేవంత్కు సవాల్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ ఇంకోటి కూడా గుర్తు చేశారు, పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలి అని రేవంత్ గతంలో అన్నారట. పార్టీ ఫిరాయించిన వెంటనే సభ్యత్వం కోల్పోయేలా పాంచ్ న్యాయ్ పేరుతో ప్రణాళికలో చేర్చామని రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి ఈ 2 ప్రస్తావిస్తూ నాడు బీఆర్ఎస్లో చేరికలన్నీ కూడా రాజ్యాంగబద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఉన్నారు కేటీఆర్. సో సమర్థించుకుంటూ ఉన్నారు గతంలో చేసిన ఆయన పనిని, ఇప్పుడు అపోజ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ చేస్తున్న పనిని. సో బీఆర్ఎస్ ఫిరాయింపులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకి మధ్య తేడా ఏంటి? రాజ్యాంగం ఏం చెప్తాం, చట్టం ఏం చెప్తాం? రాజ్యాంగం చాలా స్పష్టం. మీరు గూగుల్లో కొట్టండి యాంటీ డిఫెక్షన్ లా అని, 10th షెడ్యూల్ ద కాన్స్టిట్యూషన్ చదివితే అర్థమవుతుంది ఎవరికైనా. సో అందులో ఏముంది, అందులో రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉంది కదా, ఎవరైనా గూగుల్లో కొడితే వచ్చేది కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నాడు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళని పూలతో కొట్టండి అన్నాడు కదా. అందరినీ రాళ్లతో కొట్టమని చెప్పలే కదా. తన పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళని రాళ్లతో కొట్టమన్నాడు, తన పార్టీలోకి వచ్చే వాళ్ళని పూలతో కొట్టమన్నాడు. ఇది కాంగ్రెస్ అయినా అదే పని చేస్తుంది, బీఆర్ఎస్ అయినా అదే పని చేస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ తన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే మాట్లాడుతుంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్న రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఓకే రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ అన్నాడా, డిస్క్వాలిఫై అన్నాడా, అవన్నీ రాజకీయాల్లో ఎన్నికల సమయంలో చాలా చెప్తారు. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, బీఆర్ఎస్ చేసిన పని రాజ్యాంగబద్ధం ఎట్లా అవుతుంది అంటే సిఎల్పి విలీనమైంది అని అంటున్నారు. సిఎల్పి విలీనమైతే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరండి? చాలా విచిత్రంగా రాజకీయ నాయకులు మాట్లాడతారు. మా దాంట్లో సిఎల్పి విలీనమైంది అన్నారు. ఇవాళ సిఎల్పి లేకుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాతనే ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని గవర్నర్ ఆహ్వానించాడా లేదా? మరి సిఎల్పి విలీనమైన తర్వాత మళ్ళీ సిఎల్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఒక పార్టీ మరో పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. ఇప్పుడు ప్రజారాజ్యం లెజిస్లేచర్ పార్టీ లేదు కదా. ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైన తర్వాత ఆ పార్టీ ఉండదు. ఒక కంపెనీ మరో కంపెనీలో విలీనమైన తర్వాత ఆ కంపెనీ సెపరేట్గా ఉంటుందా? సో విలీనమైన తర్వాత ఎలా ఉంటుంది? సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ విలీనమైందని ఒకవైపు చెప్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉంది కదా, ఈవెన్ అప్పుడు కూడా ఉంది, బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు కదా. అంటే లెజిస్లేచర్ పార్టీ విలీనం అనేది సాధ్యమే కాదు. ఇది క్లియర్గా మనకు రాజ్యాంగం అర్థమవుతుంది. ఎక్కడ భారత పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కానీ
ఇంకెక్కడ కానీ లెజిస్లేచర్ పార్టీకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. ఒరిజినల్ పార్టీకి యొక్క ఎక్స్టెన్షనే లెజిస్లేచర్ పార్టీ. ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ ఎట్లా మెర్జ్ అవుతుంది? పోనీయండి, బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు 2/3 ముందుగా ఒకేసారి వచ్చారా? సో అప్పుడు కూడా ఇప్పట్లాగానే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. 2/3 అయిపోయినాక మెర్జ్ అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఇప్పుడు 6-7 వచ్చారు, ఒక్కొక్కరు వస్తున్నారు. ఇంత 26 మంది వచ్చాక వీళ్ళు కూడా మెర్జ్ చేసుకుంటారు. తేడా ఏమున్నది? అందువల్ల బీఆర్ఎస్కు అడిగే నైతిక హక్కు లేదు, రాజ్యాంగ హక్కు లేదు, ఏ హక్కు లేదు. సో బీఆర్ఎస్కు ఉన్న సమస్య అదే. అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళనే వెక్కిరిస్తున్నాయి. ఏమని చెప్తారు? అప్పుడు కూడా ఒక్కొక్కరు వచ్చి చేరారు. 2/3 అయినాక విలీనం చేసుకున్నారు. ఎట్లా విలీనం అవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ రాజ్యసభలో విలీనమైపోయింది. ఎలా బీజేపీలో పార్లమెంటరీ పార్టీ విలీనమైంది. మరి ఇప్పుడు కృష్ణదేవరాయలు ఎవరండి? తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కాదా? లోక్సభలో ఆ పార్టీ పక్ష నేత కాదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడంటే రాజ్యసభలో ఎవరు లేరు. రేపు ఇద్దరు ఎలక్ట్ అవుతారు. రాజ్యసభలో తెలుగుదేశం పక్షం కాదా? ఎట్లా విలీనమైందండి మరి? సో ఈ విలీనం అనేది విచిత్రమైన ఆర్గ్యుమెంటు. సో విలీనం అయిపోతుందట. కమ్యూనిస్ట్ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది. సిపిఐ లేదా? ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ లేదా? ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో విలీనమై ఇంకో రాష్ట్రంలో విలీనం కాకుండా ఉంటుందా? జాతీయ పార్టీ అంటే అది ఒక దేశం మొత్తం మీద విలీనం కావాలి. తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్లో విలీనం అవుతుందా? ఇంతకన్నా అరాచకత్వం ఇంకోటి ఉంటుందా? అందువల్ల యాంటీ డిఫెక్షన్లా క్లియర్గా చెప్తోంది. ఈవెన్ ఒక విప్ ఉల్లంఘించినా కూడా అనర్హుడవుతాడు. వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అన్న రిజైన్ కూడా అవసరం లేదు. స్వచ్ఛందంగా ఒక పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు ఉన్నా కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తాడు. దాన నాగేందర్. మీకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సవితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదాహరణకు బీఆర్ఎస్ మంత్రివర్గంలో మంత్రిగా ఉంటారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కాదా? సో దీనికి ఏంటి అంటే 2/3 వచ్చారట. మొదలు 2/3 అందరు రాలే ఒక్కసారి. ఇప్పుడు ఎలాగైతే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారో అప్పుడు కూడా ఒక్కరొక్కరే వచ్చారు. ఈవెన్ 2/3 ఒక్కసారి వచ్చినా అది చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే రాజ్యాంగం మీరు చదవండి. ఒరిజినల్ పార్టీ మెర్జ్ అయినప్పుడు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. ఇది రాజ్యాంగం చెప్పేది. ఫస్ట్ ఒరిజినల్ పార్టీ మెర్జ్ కావాలి. కానీ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు కనుక ఒప్పుకుంటే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. కానీ 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు చేయడమే విలీనం కాదు. సో ఇంత ఘోరంగా డిస్టార్ట్ చేస్తున్నారు. ఇలా డిస్టార్ట్ చేస్తున్న దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఫైనల్గా తీర్పు చెప్పాలి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే చట్టాలు, రాజ్యాంగాలు బహిరంగంగా ఉల్లంఘించబడతాయి. కానీ దీనిపైన దశాబ్దాలుగా కోర్టుల్లో తేలవు. ఆ ఉల్లంఘన అలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఇలా అన్ఫార్చునేట్లీ నిజం చెప్తే కోపం వస్తుంది. చట్టంలో రాజ్యాంగంలో ఏమున్నదని చెప్తే కోపం వస్తుంది. వాళ్ళు తమకు అనుగుణంగా రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని, చట్టాన్ని అన్వయించుకుంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యాంటీ డిఫెక్షన్లా ఒకలాగా అన్వయించుకుంటారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా అన్వయించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చట్టాన్ని ఒక రకంగా అన్వయిస్తాడు. తాను అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా అన్వయిస్తాడు. సో తెలుగుదేశం పార్టీ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా అన్వయిస్తుంది, తాము అధికారంలోకి వచ్చాక ఇంకో రకంగా అన్వయిస్తుంది. మా లాంటి వాళ్ళు ఉన్నది చెప్తే మాకు ఉడికినట్టు అవుతుంది. అందుకే ఉరికి వచ్చిందా సామెత, ఉన్నది చెప్తే ఉడికినట్టు అవుతుందని. ఇప్పుడు ఈ వీడియో చూసిన టీఆర్ఎస్ వాళ్ళకు నా మీద కోపం వస్తుంది. ఇలా అంటున్నాడు. మరి నేను అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్తాను, రాజ్యాంగం అప్పుడు బీఆర్ఎస్ చేసింది తప్పే, ఇప్పుడు కాంగ్రెస్ చేసేది తప్పే. ఇందులో తేడా ఉన్నది. కానీ అలా రుచించదు కదా. టీఆర్ఎస్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మాది ఒక్కటి రైట్ అని చెప్పాలి. నాగేశ్వర్ సార్, కేసీఆర్ చేసింది రాజ్యాంగబద్ధం అండి, రాజ్యాంగానికి అనుగుణంగా చేశాడు ఆయన రాజ్యాంగాన్ని చదివి న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో చర్చించి రాజ్యాంగం ఆమోదిస్తేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి అని చెప్పిండు అనాలి నేను. ఇలా నేనంటే వాళ్ళకు రుచిస్తుంది. ఇలా అన్నప్పుడు నేను ఇద్దరినంటే యథార్థవాది, లోక విరోధి. ఇలా నేను నిజం చెప్తుంటే నా మీద అటాక్ వస్తుంటే స్వాంతన కొరకు గరకపాటి నరసింహారావు గారి ప్రవచనాలు విన్నాను నిన్న. ఆయన చెప్తున్నాడు యథార్థవాది, లోక విరోధి అని. సో అందువల్ల ప్రవచనం చెప్పిన సత్యం కదా ఇది. రైట్ సార్. ఇక స్పీకర్
అభ్యర్థిగా ఆ పదవికి అభ్యర్థిని పెట్టి కూడా చాలా హుందాగా ప్రధాని మోదీతో కరచాలనం చేసి ఓం బిర్లాని సీట్లో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓం బిర్లా వ్యవహార శైలి మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ప్రధాని ముందు ఓం బిర్లా కాస్త బెండ్ అయ్యి విష్ చేశారు అని చెప్పి, అదే తాను కనబడినప్పుడు తనకు విష్ చేసే క్రమంలో స్ట్రైట్గా ఉన్నారు అని చెప్పేసి. సో ఇది రైజ్ చేసినప్పుడు ఓం బిర్లా కూడా రెస్పాండ్ అయ్యారు సార్. అవసరమైతే ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరిస్తా అని చెప్పి. ఒక స్పీకర్, ఒక లోక్సభ స్పీకర్ ప్రధాని కాళ్లకు మొక్కవచ్చా అన్నది ఒక పాయింట్ అయితే, స్పీకర్కి ప్రైమ్ మినిస్టర్కి మధ్య రిలేషన్ ఏంటి, ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాహుల్ గాంధీ విమర్శించింది కూడా నేను చూశాను, బట్ ఆ విజువల్ చూడలేదు. అంటే ఏమైనా ప్రణమిల్లుతున్నాడా, బెండ్ అవుతున్నాడా కాదా అని. బట్ అది అవసరం కూడా లేదు, ఎందుకంటే ఓం బిర్లాను కాదంటలేడు కదా. నేను బెండ్ కాలే, నేను ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా స్ట్రైట్గానే ఉన్నా అని అంటలేడు. నేను అవసరమైతే కాలు మొక్కుతా, బెండ్ అవుడు ఏంటి అంటే ఇలా కొద్దిగా వంగారు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. సో వంగడం మీద మొత్తానికి శాస్త్రంగా పడతా అంటున్నాడు. ఇక పంచాయతీ లేదు, అందువల్ల మనకు ఆ విజువల్ వెతికి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పీకర్ కూడా దాన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. ఏది నేను ప్రణమిల్లుతాను కానీ నేను కాళ్ళకే దండం పెడతా అంటున్నాడు కదా. అర్థం కావాల్సింది ఏంటంటే, స్పీకరు పార్లమెంట్ అవతల హౌస్ బయట ప్రైమ్ మినిస్టర్ కాలు మొక్కితే తప్పేమీ లేదు. నాకన్నా వయసులో పెద్దవాడు, నేను కాలు మొక్కుతా అన్నాడు, తప్పలేదు అది. ఎందుకంటే కొంత నార్త్ ఇండియాలోనైతే కాళ్ళు మొక్కడం అనేది కల్చర్. చాలా రాష్ట్ర ప్రాంతాల్లో బెంగాల్, మరాఠీ, ఈవెన్ నార్త్లో కూడా అదొక రొటీన్ కల్చర్. ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే కాలు మొక్కుతారు. సో పెద్దవాళ్ళకు, వయసులో ఉన్న వాళ్ళకు కాళ్ళు మొక్కడం అనేది ఒక నేచురల్ కల్చర్లో భాగం. అందువల్ల ప్రధానమంత్రి తనకన్నా వయసులో పెద్దవాడు, తనకు రాజకీయంగా కూడా నాయకుడు, తమ నాయకునికి కాలు మొక్కితే నేరం అని నేను అన్నాను. సో అదేమి ఇప్పుడు మన దగ్గర బానిసత్వము, ఎందుకంటే తెలంగాణలో మనకు పోరాట మనస్తత్వం కదా. ఇక్కడ దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అని పాడితే ఊగిపోయిన సమాజం ఇది. బాంచన్ దొర కాల్మొక్తా అన్న పేద రైతాంగాన్ని తుపాకీ పట్టి సాయుధ పోరాట వీరులుగా తీర్చిదిద్దిన గడ్డ ఇది. అందువల్ల ఇక్కడ మనకున్న స్వభావాల రీత్యా, మనకున్న కల్చర్ రీత్యా వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అది బానిసత్వం లాగా కనబడుతుంది మనకు. కానీ చాలా దేశంలో చాలా ప్రాంతాల్లో కాళ్ళు మొక్కడం అనేది బానిసత్వం కాదు, కాళ్ళు మొక్కడం అనేది గౌరవం. ఇప్పుడు భార్య భర్త కాళ్ళు మొక్కింది అనుకోండి, వెంటనే ఫెమినిస్టులు కత్తులు కటారాలు పట్టుకొని వస్తారు, ఇదేంటి పురుషహంకారం అని చెప్పి. కానీ మన సంస్కృతిలో భార్య భర్తకు కాళ్ళు మొక్కడం అనేది ఒక పవిత్రతకు సింబల్ అది. సో అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. అది వ్యక్తిగతమైంది. సో కాళ్ళు మొక్కడమా మొక్కకపోవడం అనేది వ్యక్తిగతమైంది. నేను నా జీవితంలో మా అమ్మ నాన్నలకు తప్ప జనరల్గా ఎవరికి కాళ్ళు మొక్కను. ఎప్పుడోసారి దసరా రోజు ఉంటే మా అన్నయ్యకు, మా అన్నయ్య వదినలకు, మా అక్కకు, బావకు, ఇట్లా పెద్దవాళ్ళకి మొక్కుతాను. కానీ నార్మల్గా మా అమ్మ నాన్నలు తప్ప ఎవరికి మొక్కను నేను. సో అందువల్ల ఒక్కొక్కరికి దట్ ఇస్ ఎ పర్సనల్ ఆస్పెక్ట్. సో మొక్కితే నేరమని, మొక్కకపోతే తప్పని అనుకోవడం కూడా పొరపాటు. మొక్కడము, మొక్కకపోయినా ప్రేమ ఉండొచ్చు, కాళ్ళు మొక్కి తర్వాత కాళ్ళు లాగటోడు కూడా ఉండొచ్చు. మనం చాలామంది చెప్తాం, సో కాళ్ళు మొక్కుతూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. సో కాళ్ళు మొక్కడం ఎందుకు, తిట్టడం ఎందుకు? సో పాద పూజలు చేస్తారు, తల్లిదండ్రులకు ఇంత అన్నం కూడా పెట్టరు. సో అందువల్ల కాళ్ళు మొక్కడము, మొక్కకపోవడం అనేది ప్యూర్లీ పర్సనల్. కానీ అందువల్ల నేను స్పీకర్ కాళ్ళు మొక్కుతాను అంటే నేనేం తప్పు పట్టను. ఎందుకంటే అది అక్కడ కల్చర్లో మేబీ అది గౌరవానికి సింబల్గా ఉండవచ్చు, దాని బానిసత్వానికి సింబల్గా చూపాల్సిన అవసరం ఏం లేదు. కానీ సమస్య ఏంటి అంటే, స్పీకర్ హౌస్లో ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు మొక్కడమే కాదు, ఈవెన్ వంగకూడదు, దండం కూడా పెట్టకూడదు. దట్ ఈజ్ స్పీకర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ద హౌస్. స్పీకర్ వచ్చినప్పుడు ముఖ్యం ప్రధానమంత్రి ఉన్నా లేచి నిలబడాల్సిందే. ఆ సభకు అధిపతి ఆయన, సభాపతి. ప్రధానమంత్రి సభా నాయకుడు. సభాపతికి సభా నాయకునికి మధ్య సౌహార్ద సంబంధాలు ఉండాలి, పరస్పరం గౌరవించుకోవాలి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ సభాపతి మీరు ఎన్నన్నా, ఇప్పుడు నరేంద్ర మోడీ అయినా అధ్యక్ష అని మాట్లాడాలి. నరేంద్ర మోడీ నిర్ణయిస్తేనే ఓం బిర్లా స్పీకర్ అయ్యాడు, కానీ ఓం బిర్లా అనుమతిస్తేనే నరేంద్ర మోడీ మాట్లాడాలి సభలో. సో ఓం బిర్లా కనుక ప్రైమ్ మినిస్టర్ జీ ఆప్కో సమయ నహీ దియా, ఆ జరా బయటికి ఏడా కూర్చోవాల్సింది, ఇంకో మార్గమే లేదు. అది సభాపతికి ఉన్న ప్రత్యేకత.
అందుకే సభాపతి ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సభలో ఉన్న సభాపతి ఎంటర్ అయినప్పుడు లేచి నిలబడాలి. నేను అందుకే 8 ఏళ్ళు చూశాను. రాజశేఖర రెడ్డి కానీ ఎప్పుడు కూడా సభాపతి వచ్చిన తర్వాత వచ్చేవాడు కాదు, సభాపతి రాకముందు వచ్చేవాడు కాదు. ఎందుకంటే సభాపతి రావడంతో లేచి నిలబడాలి. రాజశేఖర రెడ్డి చాలాసార్లు గమనించాను, నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్, స్పీకర్ వచ్చి మా చైర్మన్ అనుకుంటారు ఆ శాసన మండలిలో, చైర్మన్ వచ్చి కూర్చున్న తర్వాతనే సీఎం వచ్చేవారు. ముందొచ్చి కూర్చున్న సందర్భం నేను చూడలేదు. ఏదైనా మిస్ అవుతే మిస్ కావచ్చు. ఎందుకంటే చైర్మన్ రాకముందే వచ్చి కూర్చుంటే చైర్మన్ రావడంతో లేచి నిలబడాలి. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎలా జాగ్రత్త పడతారంటే చైర్మన్ రాకముందు కూర్చోరు. ఒక్క రోషయ్య మాత్రమే కూర్చునేవాడు. ఆయన చైర్మన్ రాకముందు వచ్చి కూర్చునేవాడు. సో చైర్మన్ రావడంతోనే లేచేవాడు ముఖ్యమంత్రి కూడా. సో అందరితో పాటు మాతో పాటు లేచేవాడు. సో అందువల్ల సభాపతియే. సో ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, స్పీకర్ సభాపతి. అందువల్ల నేను కాలు మొక్కుతా అంటే దట్ ఈస్ అవుట్ సైడ్ ద హౌస్. ఇన్సైడ్ ద హౌస్ స్పీకర్ షుడ్ రెస్పెక్ట్ ది సాంక్టిటీ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంటుకు సభాపతికి ఉండేటువంటి గౌరవం అది. కొన్ని ప్రోటోకాల్ ఉంటాయి. రాష్ట్రపతిని నరేంద్ర మోడీ డిసైడ్ చేసిన అభ్యర్థి రాష్ట్రపతి అవుతాడు, అందరికీ తెలుసు కదా. ద్రౌపది ముర్ము. కానీ రాష్ట్రపతి వస్తే ప్రైమ్ మినిస్టర్ లేదు నిలబడాల్సిందే కదా. ప్రెసిడెంట్ కదా. ప్రెసిడెంట్ ఈజ్ అబోవ్ ప్రైమ్ మినిస్టర్ కదా. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ ప్రోటోకాల్స్ విచ్ హ్యావ్ టు బి మెయింటైన్. పార్లమెంటరీ డెకోరం అంటారు, పార్లమెంటరీ ప్రోటోకాల్స్ అంటారు. అందువల్ల ఇది వివాదం కాకుండానే చూసుకోవాలి. పరస్పరం గౌరవంతో పనిచేయాలి తప్ప ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ప్రైమ్ మినిస్టర్, స్పీకర్. కానీ స్పీకర్కు ప్రైమ్ మినిస్టర్కు ఎవరు ఎక్కువ అనే చర్చే రాకూడదు. కానీ సభా వ్యవహారాలకు సంబంధించి సభలో మాత్రం స్పీకర్ ఇస్ ద హెడ్. అందుకే అతను సభాపతి అంటారు, ప్రైమ్ మినిస్టర్ను సభా నాయకుడు అంటారు. సార్, ఇక ఫైనల్గా ఇంతకుముందు మీరు చెప్పారు మోదీ ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఈజ్ ఎ గుడ్ లిజనర్, వింటూ ఉంటారు. బట్ ఆయన విన్నదానికి సాటిస్ఫై అయ్యారా లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారనే దాని మీద క్లారిటీ ఉండదు అని చెప్పి ఒక స్టోనీ ఫేస్ అన్నారు. అదే కదా సార్, స్టోనీ ఫేస్. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒక అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు సార్, విపక్షాల విషయంలో ఎందుకు మోదీజీ నవ్వరు అని చెప్పేసి. ఆయన చెప్పింది ఒకసారి చెప్తాను సార్. సభాపక్ష నేత అయిన ప్రధాని మోదీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాలు లేవు. కనీసం మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కూడా కనిపించదు. మోదీజీ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటారు అని చెప్పి దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు సార్ మోదీ. అది కూడా చదువుతాను. ప్రతిపక్ష నేతను సీరియస్గా తీసుకోవాలని ప్రజాస్వామ్యము, రాజ్యాంగము నాకు నేర్పించాయి. ఇది మోదీ కౌంటర్. దానికి ప్రతిపక్ష నేతే లేడు కదా 10 ఏళ్ల పాటు. ప్రతిపక్షానికి కనీసం డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇస్తలేడు. ప్రతిపక్షాన్ని ఎక్కడ సీరియస్గా తీసుకుంటున్నారు? పోనీ లాస్ట్ 10 ఏళ్లలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేడు అంటే దానికి 10% ఉండాలా వద్దా అని అదొక పెద్ద డిబేట్ నడుస్తుంది. కానీ డిప్యూటీ స్పీకర్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు పిఎం సయీద్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. మీకు యూపీఏ ఫస్ట్ టర్మ్లో కాంగ్రెస్ నాయకత్వం యూపీ అధికారంలో ఉంది. ఎన్డీఏకు చెందిన శిరోమణి అకాలీదళ నాయకుడు అనుకుంటా చరణ్జిత్ సింగ్ అత్వాల్, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. యూపీఏ 2 హయాంలో కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. అప్పుడు బీజేపీ నాయకుడు కరియాముండా డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే 2014 నుంచి ఆ సాంప్రదాయాన్ని మోడీ పక్క పెట్టాడు. 2014 నుంచి 19 వరకు తన మిత్రపక్షమైన ఏడీఎంకే తంబిదురైకి ఇచ్చారు. 2019 to 24 అయితే అసలు కంప్లీట్గా డిప్యూటీ స్పీకర్ నియమించలే. రాజ్యాంగంలో ఆర్టికల్ 93 ప్రకారం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియమించాలని ఉంది, నియమించలే. సో ఆ రకంగా ఇక ప్రతిపక్షాన్ని సీరియస్గా తీసుకున్నది ఎక్కడ? ప్రతిపక్షాన్ని లైట్ తీసుకున్నారు అనేది సమస్య కదా. కానీ నవ్వడము నవ్వకపోవడం అనేది వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి కూడా ఉంటారు. కొంతమంది ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. వాళ్ళ ఫేస్లో ఎంత భయంకరమైన కష్టం వచ్చినా నవ్వుకుంటూ మాట్లాడతారు. అది గొప్పతనం. కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండాలని లేదు. సో హ్యూమరస్గా మాట్లాడగలగడం అనేది కూడా ఒక గొప్ప ఆర్ట్ కదా. అందరూ బ్రహ్మానందంలాగా ఉండలేం కదా. మనం బ్రహ్మానందం మాట్లాడడం అసలు లేదు, బ్రహ్మానందాన్ని చూస్తేనే మనకు నవ్వొచ్చేస్తుంది. అంత గొప్ప నటనా సామర్థ్యం మామూలు విషయం కదా. అది కళ, మామూలు కళ కాదు కదా నీకు అది. సో అందుకే బ్రహ్మానందం ఇవాళ ఏ మీములకైనా బ్రహ్మానందాన్ని వాడుతున్నారు కదా. అంత గొప్ప నటన అది అందరికీ రాదు అది. సో అందువల్ల నవ్వడము నవ్వించడం అనేది కూడా ఒక గొప్ప కళ.
నవ్వు చాలా ఆరోగ్యకరమైంది, అనుమానం లేదు. నీకు ఎంతటి కష్టాలనైనా నవ్వు చేయిస్తుంది, ఎంతటి ఒత్తిడినైనా నవ్వు చేయిస్తుంది. కానీ అది అందరికీ రాదే. బహుశా మోడీకి ఆ స్వభావం లేదేమో. సో అందువల్ల మోడీ నవ్వకపోతే అది కాంట్రవర్సీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బేబీ స్టైల్. సో ఆయనకు నిరంతరం సీరియస్గా ఉండడం అలవాటు కావచ్చు. ఇప్పుడు కొంతమంది హ్యూమరస్గా మాట్లాడతారు, కొంతమంది సీరియస్గా మాట్లాడుతూ కూడా నవ్విస్తారు, కొంతమంది నవ్విస్తూ ఏమీ చెప్పరు, విషయం చెప్పరు. రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల స్వభావాలు. ఈ చరాచర సృష్టిలో అందరూ ఒకే రకంగా ఉండరు కదా. సో అందువల్ల దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆయన నవ్విందా నవ్వలేదా అనేది కాదు. ఆయన పార్లమెంట్లో అయితే నవ్వుతే సంతోషంగా ఉంటుంది. ప్రతిపక్షానికి ప్రభుత్వానికి మధ్య ఆ రకమైన హుందాతనము, రిలేషన్స్ ఉండాలి. కత్తులు చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో శత్రువులు కాదు ప్రతిపక్షాలంటే. సో ప్రతిపక్షాలు ప్రభుత్వ పక్షానికి మధ్య ఆ రకమైన ఒక పర్సనాలిటీ ఉండాలి. వాళ్ళ మధ్య కాదు, సమాజంలో అందరి మధ్య అలా ఉండాలి. సో యూ మే డిఫర్. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం, లేదు నేను మాట్లాడుతున్నాను, నా అభిప్రాయాలతో డిఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. బట్ నాకు వేరే అభిప్రాయం ఉండే హక్కు ఉంది అని రెస్పెక్ట్ చేయాలి. సో నేను కూడా ఇతరుల అభిప్రాయాలు అదే రకంగా రెస్పెక్ట్ చేయాలి. సో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన శత్రువులు కాదు, భిన్నమైన మా అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన కత్తులు చూసుకోవాల్సిన అవసరం లేదు. నవ్వుకుంటూ మాట్లాడుకోవచ్చు, నవ్వుకుంటూ విభేదించవచ్చు, నవ్వుకుంటూ డిఫర్ కావచ్చు కూడా. బట్ దట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అందరికీ రాదది. అందరూ నవ్వుతూ ఆ సర్వకాల సర్వావస్థల యందు మందహాసంతో ఉండడం అనేది మామూలు విషయం కాదు. అది మోడీకి లేనందుకు నేరమేం కాదు కదా. బట్ ఓకే, నవ్వితే బాగుంటుంది, నవ్వకపోతే బాగుండదు అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్.